మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తల్పూర్ గ్రామంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. హల్దీ వాగు నుంచి ఇసుక తీయొద్దని హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు. మండల పరిధిలోని హల్దీ వాగు నుండి పెద్ద ఎత్తున ట్రాక్టర్లను ఏర్పాటు చేసి పగలు మరియు రాత్రి అని తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక మాఫియా రెవెన్యూ అధికారులు, పోలీసులు, మైనింగ్ డిపార్ట్మెంట్ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు స్టే విధించింది. అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఇసుక రవాణా అడ్డుకోవాల్సిందని రెవెన్యూ అధికారులు, పోలీసులు, మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే పేర్లు చెప్పుకొని వారికి చెందిన పలువురు నాయకులు ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని రాత్రి పగలనే తేడా లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న అధికారులను చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.